కొన్ని కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పులో కాలేస్తూ ఉంటారు. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనకపోవడం, ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుక జరపకపోవడం ఒక విమర్శ మూట కట్టుకుంటారు. ఎందుకంటే ఆయనకి జాతీయ భావాలు లేవా? లేదంటే స్వాతంత్ర దినోత్సవం మీద ఆయనకి, ఎందుకంటే ఆయన ఒక భారతీయుడిగా ఎందుకు చేయకూడదు? ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ. ఆయన వైసీపీ పార్టీ ఆఫీస్‌లో కూడా బొత్స సత్యనారాయణ గారితోటి జెండా ఎగరవేయించారు అనేది. ఆయన పాల్గొనలేదని. అంటే ముఖ్యమంత్రి హోదా ఉంటేనే అసెంబ్లీలో అడుగుపెడతారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో అడుగుపెడతారు. ఆయన ముఖ్యమంత్రి హోదా ఉంటేనే జెండా ఎగరవేస్తారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి జెండా కూడా ఎగరవేయరా? ఈ విమర్శలు అయితే వినిపిస్తాయి. ఎందుకు ఇలాంటి? ఇప్పుడు ఇంతకుముందు కూడా అధికారంలో ఉన్నప్పుడే ఆయన గుళ్ళకెళ్తారు, అక్కడ పూజలు చేస్తారు. కనీసం పక్కన ఉన్న ఇంద్రకీలాద్రి కొండ మీదకెళ్ళి దుర్గమ్మ అమ్మవారికి ఆ దసరా పండుగ రోజైనా కనీసం బట్టలు సమర్పించే పరిస్థితి కూడా ఆయన చేయరు. ఆ విమర్శ ఒకటుంది. అంటే ఆయన ఓకే, ఆయన క్రిస్టియన్ అయ్యుండొచ్చు. అలాగని చెప్పి ఆయన హిందూ వ్యతిరేక అయితే కాదు. ఆయనే చెప్తుంటారు కదా, అన్ని మతాలను మేము గౌరవిస్తాం అనేది. అలాంటప్పుడు అంటే అధికారంలో ఉంటేనే గౌరవిస్తారా? అధికారంలో కోల్పోతే గౌరవించరా? అలాగే ఇప్పుడు ఈ జెండా వందనం కూడా అధికారంలో ఉంటేనే చేస్తారా? స్వాతంత్ర దినోత్సవం వేడుక అనేది, ఇండిపెండెన్స్ పోనీ పరేడ్ గ్రౌండ్‌కి వెళ్ళక్కర్లేదు, అక్కడ చేయట్లేదు. ఆయన పార్టీ ఆఫీస్ దగ్గరైనా ఆయన జెండా ఎగరవేయాలి కదా! అది ఎందుకు చేయలేదు? అంటే దేశం మీద ఆయనకున్న అభిమానమో, పోనీ ఇది హిందుత్వం కాదు, హిందూ జెండా అక్కడ ఎగరవేయమని ఎవరు చెప్పలేదు. జాతీయ జెండా ఎగరవేయడానికి ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి తప్పిదాలే రేపొద్దున్న ప్రత్యర్థులకి ఒక బలం. ప్రత్యర్థులు విమర్శించే హక్కు వీళ్ళే ఇస్తున్నట్టు. అది ఎవరు చేసినా సరే, టీడీపీ చేసినా, వీళ్ళు చేసినా, ఎవరు చేసినా సరే. ఇప్పుడు నరేంద్ర మోడీని ఎంత ట్రోల్ చేశారు. జాతీయ జెండా ఆయనకు పెట్టుకున్న ఫ్లాగ్ ఏదైతే ఉందో పాకెట్‌కి, అది తిరగబడింది. అది ఇమీడియట్‌గా ఐర్లాండ్ జెండా అయిపోయింది. ఐర్లాండ్‌ది పెట్టుకున్నారు. అది ఎంత ట్రోల్స్ చేశారు. ప్రధానినే వదలలేదు. అలాంటిది ఇక్కడ ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఓ పార్టీ అధినేత, రాష్ట్రంలో కీలక నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన జెండా ఎగరవేస్తే ఎంతోమందికి స్ఫూర్తి. ఈ ప్రతి చోట ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఆ మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న 5 వేడుకలు వస్తాయి. పోనీ అధికారంలో ఉన్నప్పుడు ఎగరవేస్తారు, ఓకే. 5 ఏళ్ళు, 5 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, 5 రిపబ్లిక్ డే వేడుకలు జరపాలి. ఈయనే చేయకపోతే అప్పుడు కింది స్థాయి వాళ్ళు ఏం చేస్తారు? ఒక స్ఫూర్తి ఇవ్వాలి ఇటువంటి విషయాల్లో. అది ఆయన మరి ఎందుకు అది నెగ్లెక్ట్ చేశారు, ఎందుకు పట్టించుకోలేదు అనేది ఒకటి. రేపొద్దున ప్రత్యర్థులకి ఇదే ఒక పెద్ద